మీరు ఆర్మీ ఆఫీసర్గా ఎన్నో అటాక్స్లో పాల్గొన్నారు, ఎన్నో ఆపరేషన్స్ చూశారు, సరిహద్దుల్లో కూడా మీరు ఉన్నారు, అక్కడ కూడా మీ సహాయాన్ని అందించారు. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి మొదలైంది? ఇంట్లో ఎవరైనా ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారా? మా ఫాదర్ వాజ్ ఇన్ ద నేవీ మేడం. ఓకే. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. ఓకే. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వేర్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. వీళ్ళు బ్రిటిష్ ఎంపైర్ కింద యాజ్ ఆర్మీ సోల్జర్స్ ఆఫీసర్స్ పనిచేశారు. సో నేను బహుశా 3rd or 4th జనరేషన్ ఇన్ యూనిఫామ్. సో అది న్యాచురల్గానే వచ్చింది అంటాను. కాకపోతే నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎన్సీసీ జాయిన్ అయ్యాను. ఓకే. సో ఆ ఎన్సీసీలో నేను ఆర్మీని చాలా దగ్గరగా చూడడము, అదే టైంలో కార్గిల్ యుద్ధం జరగడము. సో ఆ కార్గిల్ యుద్ధంలో నాకు చాలా గూస్ బంప్స్. నాకు ఇప్పటికీ గుర్తు, మన మాసప్ ట్యాంక్ బ్రిడ్జ్ ఉంది కదా, మేము అత్తాపూర్లో ఇల్లు ఉండేది. అత్తాపూర్ నుంచి సైకిల్ వేసుకొని వచ్చి మాసప్ ట్యాంక్ దగ్గర గోల్కొండ కంటోన్మెంట్ ఉంది, ఆర్టిలరీ వాళ్ళది కంటోన్మెంట్ ఉంది. సో ఆ బ్రిడ్జ్ మీద నిల్చొని వెళ్ళే ఆర్టిలరీ గన్స్ వాళ్ళన్నిటికీ సెల్యూట్ చేసాము అనమాట. సో అది చాలా లోపల నుంచి ఒక కాలింగ్ అనమాట. అవకాశం వస్తే నేను వీళ్ళతోని పోతాను. ఇన్ఫ్యాక్ట్ అక్కడ సిగ్నల్ దగ్గర ఒక బండి ఆగినప్పుడు భయ్యా మేరకోబి లేకే చలో సాత్ మీ అని చెప్తే ఆయన నవ్వి ఇంకా నీకు రావడానికి టైం ఉంది అన్నట్టుగా అన్నాడు. ఏ నోట్తో అన్నాడో అదే జరిగింది. ఏ నోట్తో అన్నాడో, కానీ మనం అంటాం కదా తదాస్తు దేవతలు ఉంటారు అనేసి. సో ఆయన అనడం ఏంటి, నేను ఆర్మీ జాయిన్ అవ్వడం ఏంటి, నేను ఆర్టిలరీయే జాయిన్ అవ్వడం ఏంటి. సో ఒక్కొక్కసారి బట్ నాకు ఇన్స్పిరేషన్ కార్గిల్ యుద్ధము. అండ్ మేము చిన్నగా ఉన్నప్పుడు బార్డర్ మూవీ చాలా ఫేమస్. బార్డర్ మూవీ 1971 వార్ మీద చేయబడింది. సో ఆ మూవీ నుంచి కూడా సనీ డేల్ రోల్ కానీ అక్కడ నుంచి కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది.